శంకర్ డైరెక్షన్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. ప్రజెంట్ ఈ మూవీని దాదాపుగా డిసెంబర్ 20న రిలీజ్ చేయాల్సి ఉంది. ఇకపోతే ఈ మూవీని డిసెంబర్ 25కి పోస్ట్ పోన్ చేశారు మూవీ టీం. ఏ విధంగా ఈ సినిమాలో కొన్ని సీన్స్ నచ్చలేదంట శంకర్ గారికి. అందుకని చెప్పేసి రామ్ చరణ్ గారిని కలిసడం జరిగింది. ప్రజెంట్ డేట్స్ ఇవ్వడంతో రామ్ చరణ్ గారు ఈ సినిమాని మళ్ళీ రీషూట్ చేస్తున్నారంట. అలా చేయడం వల్ల ఈ సినిమా చాలా వరకు డిలే అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. డిసెంబర్ 25కి అలాగే జనవరికి చాలా పెద్ద తేడా ఏం లేదు. ఎలాగూ దిల్ రాజు గారికి సంక్రాంతి కలిసి వచ్చింది కాబట్టి గేమ్ చేంజర్ కూడా కలిసి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఈ డేట్ ఫిక్స్ చేశారంట. అదే విధంగా ఇదే రోజు దాదాపుగా పెద్ద పెద్ద సినిమాలు అయితే రిలీజ్ కాబోతున్నాయి టాలీవుడ్ లో. వీటన్నిటిని పోటీ తట్టుకొని నిలబడగలదా గేమ్ చేంజర్? సినిమాని దాదాపుగా ఒకసారి పోస్ట్ పోన్ చేయొచ్చు, 2 సార్లు చేయొచ్చు, 3 సార్లు చేయొచ్చు. కానీ ఈ సినిమాను మాత్రం డేట్ల మీద డేట్ చేంజ్ చేస్తూనే పోతున్నారు మూవీ టీమ్స్. చాలా వరకు అయితే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఫుల్ హట్ అయిపోతున్నారని చెప్పాలి. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలన్నీ వచ్చేస్తున్నాయి, రామ్ చరణ్ గారి సినిమా మాత్రం రావట్లేదని. అదే విధంగా ఎన్నిసార్లు డేట్ చేంజ్ చేస్తే ఈ మూవీకి గేమ్ చేంజర్ కన్నా డేట్ చేంజర్ అని పెడితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.